నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. 3 ముళ్ళు 7 అడుగులు వేస్తేనే పెళ్లి. ఇది మన హిందూ వివాహ సంప్రదాయం చెబుతున్న ఆచారం. కానీ ఇప్పుడు దీంతో పాటు ఇంకో లైన్ యాడ్ చేయాలి. 7 అడుగులు వేయాలంటే అబ్బాయికి 50 లక్షల సంపాదన ఉండాలి. అవును, అబ్బాయిలు వరుడుగా మారి ఆ మ్యాట్రిమోనియల్ సైట్లో అడుగు పెట్టాలంటే మినిమం ఏడాదికి 50 లక్షల రూపాయల ఇన్కమ్ సంపాదించేవాడిగా ఉండాలి. నాట్ డేటింగ్ యాప్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు తెరలేపింది. వివాహ వ్యవస్థ ఎట్టుపోతోందన్న సందేహాల్ని రేకెత్తిస్తోంది. మనసు కలిస్తే పెళ్లి నుంచి మనీ ఉంటేనే పెళ్లి అనే స్థాయికి ఈ మ్యాట్రిమోనియల్ యాప్స్ చేరాయి. Girls, forget Tinder, Shaadi.com. There's a brand new AI matrimonial app in India called Knot.com. And it's not for all Indians. It's for the top 1% men of India. Men must earn at least 50 lakhs a year to join this and find matches, and women have no conditions at all. 7 అడుగులు వెయ్యాలంటే 50 లక్షల సంపాదన మస్ట్. అబ్బాయిలకే ఎందుకీ కండిషన్స్? వివాహ వ్యవస్థ ఎటుపోతోంది? సోషల్ మీడియాలో నాట్ డేటింగ్ యాప్ వివాదం. దేశంలో ఎలైట్ ప్రొఫెషనల్స్ కోసం రూపొందించిన నాట్ అనే ఏఐ ఆధారిత మ్యాట్రిమోనియల్ యాప్ ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. పురుషులు ఏడాదికి కనీసం 50 లక్షల రూపాయల ఆదాయం సంపాదించాలని, మహిళల రిజిస్ట్రేషన్ కు ఎలాంటి ఆదాయ పరిమితి అవసరం లేదంటూ ఈ మ్యాట్రిమోనియల్ యాప్ కండిషన్స్ పెట్టింది. దీంతో వీటిపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ వివాహ వ్యవస్థ ఎటుపోతోందన్న చర్చ మొదలైంది. కొందరు దీన్ని గోల్డ్ డిగ్గర్ సెంట్రల్ అని విమర్శిస్తూ ఉంటే, మరికొంతమంది మ్యారేజ్ మార్ట్ అని, ఇంకొందరు ధనవంతులైన భర్తల షాపింగ్ అని సెటైర్లు వేస్తున్నారు. కొందరు గ్రిడీ గర్ల్స్ కోసం యాప్ గా, ఇంకొందరు షుగర్ డాడీ మార్కెట్ గా పిలుస్తున్నారు. గ్రిడీ గర్ల్స్ అంటే అత్యాశగల మహిళలు అని అర్థం. ఇలాంటి కండిషన్స్ ఉన్న యాప్ ద్వారా ధనవంతులైన భర్తల కోసం షాపింగ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాట్ డేటింగ్ యాప్ ఐఐటి, ఐఐఎం, ఐవివై లీగ్, గ్రాడ్యుయేట్ వంటి ఎలైట్ ప్రొఫెషనల్స్ లక్ష్యంగా రూపొందించిన ఏఐ ఆధారిత యాప్. ఏఐ ఆధారిత మ్యాచ్ మేకింగ్, ఎన్క్రిప్టెడ్ మేనేజింగ్, లేడీస్ ఫస్ట్ విధానం దీని ఫీచర్స్. ఈ ప్లాట్ఫామ్ మహిళలకు సురక్షితమైన వెరిఫైడ్ మ్యాచ్లను అందిస్తోంది. 57% సబ్స్క్రైబర్స్ మహిళలే. పైగా ఇందులో ఉన్న చాలా మంది 30 లక్షలకు పైగా సంపాదిస్తున్నవారే. టాప్ కాలేజ్ గ్రాడ్యుయేట్సే. నాట్ ఎలైట్ యాప్లో రిజిస్టర్ చేసుకున్నటువంటి పెళ్లి కొడుకులు కనీస ఆదాయం 50 లక్షలు ఉంటేనే ఇవాళ వాళ్ళు యాప్లో ఉండేటువంటి అవకాశం కల్పిస్తున్న యాప్లు. అంటే పెళ్లి కుమార్తెలకు ఏ ఆదాయం లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, కానీ పెళ్లి కుమారుడికి మాత్రం కనీసం 50 లక్షల ఆదాయం ఉండాలి. ఇది అంటే చివరికి బంధాలు, బంధనాలు, మనస్సు, కలయికలు ఇవేవి లేకుండానే ఇవాళ ఆదాయపరంగా చూసి సెలెక్ట్ చేసుకునేటువంటి పరిస్థితి వాళ్ళ యాప్లు సృష్టిస్తున్నాయి. నాట్ డేటింగ్ యాప్ అని చెప్పేసి మరొక యాప్ ఉంది. దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కనీసం 50 లక్షలు ఉండాలి. ఇట్లా యాప్ల ద్వారా పెళ్లి కుమార్ని సెలెక్ట్ చేసుకోవటం అనేది ఏ ముఖపరిచయం లేకుండానే ముందు ఆదాయం చూసి సెలెక్ట్ చేసుకున్నటువంటి తంతు నడుస్తూ ఉంది. అంటే ముఖపరిచయం లేదు, బంధాలు లేవు, బంధనాలు లేవు, సామాజిక కట్టుబాట్లు లేవు, ఏదీ లేదు. కాబట్టి ఈ విధంగా కొనసాగుతున్నటువంటిది ఇది ఇవాళ మనం సహజంగానే స్టాక్ ఎక్స్చేంజ్ పిలిచినట్టుగానే మ్యారేజ్ ఎక్స్చేంజ్ అని పిలవచ్చు. ఏఐ ఆధారిత మ్యాచ్ మేకింగ్ ఈ నాట్ డేటింగ్ యాప్ ప్రత్యేకత స్వైపింగ్ లేకుండా డీప్ కంపాటిబిలిటీ ఆధారంగా మ్యాచ్లను సూచిస్తోంది. 100% వెరిఫికేషన్, మహిళల చాటింగ్, సేఫ్టీకి ప్రాధాన్యత ఇస్తుందనేది యాప్ యాజమాన్యం చెబుతున్న మాటే అయినా, ఇలాంటి కండిషన్స్ తో వివాహ వ్యవస్థ ఎటుపోతుందని
కేవలం డబ్బు ప్రాతిపదికగా మ్యాట్రిమోనియల్ సైట్లలో నియమాలు పెట్టడం ఏంటనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా అబ్బాయిల విషయంలోనే ఇలా వివక్షపూరితంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెళ్ళంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంటారు. అబ్బాయి గుణగణాలు, సంపాదన, ఆస్తిపాస్తులు అనేవి పెళ్లికి కీలకం. అమ్మాయి తరపున డబ్బున్నా లేకున్నా వరుడు తరపున సంబంధం చాలా స్ట్రాంగ్గా ఉండాలని కోరుకుంటారు. ఇవి రాను రాను ఆర్థిక వ్యవహారాల పునాదులపైనే పెళ్లి సంబంధాలు నిలబడతాయనే స్థాయికి వచ్చాయి. డబ్బుంటే చాలు, మిగతావన్నీ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న తీరుగా మారుతున్నాయి. అందుకే పెళ్లి సంబంధాలు, వివాహ వ్యవస్థ అంతా కూడా డబ్బుతోనే ముడిపడి ఉంది. దాని చుట్టూనే తిరుగుతోంది. డబ్బే ప్రాతిపదికగా మ్యాట్రిమోనియల్ సైట్లు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. సక్సెస్, ఫెయిల్యూర్ విషయాలను పక్కన పెడితే పెళ్ళనేది బంధాలు, అనుబంధాలు, ఆప్యాయతలు, ప్రేమానురాగాల నుంచి ఉద్యోగం, ఆస్తిపాస్తులు, నెలవారీ ఆదాయం ఈ కోణంలోకి మారిపోయాయి. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనేది పాత సామెత. మ్యారేజెస్ ఆర్ మేడ్ విత్ మనీ అనేది కొత్త సామెతగా మారింది. పైగా ఆన్లైన్ మ్యాచ్ ఫిక్సింగ్ పెరుగుతున్న కొద్దీ మనసులు, అభిప్రాయాలు కలవడం ముఖ్యం కాదు, వధూవరుల గుణగణాలు, సంపాదన, ఇతర అంశాలే కీలకమవుతున్నాయి. అబ్బాయిల ఆదాయం విషయంలో అమ్మాయిలు, వారి తరపున వారు చాలా పట్టుదలగా ఉంటున్నారు. ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నా, ఇతర రంగాల్లో రాణిస్తున్నా అబ్బాయి తరపున ఉన్నవారి సంపాదన, హోదాను బట్టే పెళ్లి తర్వాత అమ్మాయి జీవితం నల్లేరుపై నడకలా సాగుతుందని భావిస్తున్నారు. ఈ కంఫర్ట్ జోన్ కోసమే మహిళల కంటే పురుషులకు ఆదాయం పరిమితుల్ని, ఎలిజిబిలిటీ పాలసీని తీసుకొస్తున్నాయి మ్యాట్రిమోనియల్ సైట్లు, యాప్స్. కాలం మారుతోంది, అభిరుచులు మారుతున్నాయి. అమ్మాయిలు, అబ్బాయిల మధ్య సమానత్వం కూడా పెరుగుతోంది. ఎవరికి ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు, అన్ని రంగాల్లోనూ స్త్రీ పురుష సమానత్వం కొనసాగుతోంది. కానీ మ్యాట్రిమోనియల్ సంబంధాల విషయంలో మాత్రం పురుషుల సంపాదన, బ్యాక్గ్రౌండ్ కీ రోల్ పోషిస్తోంది. ఉద్యోగాలు చేసే స్త్రీ పురుషుల్లో మగవారి సంపాదనే పెళ్లి పీటలెక్కేందుకు టోల్ గేట్లా మారింది. ఓ రకంగా చెప్పాలంటే మ్యాట్రిమోనీ అనేది మార్టులా మారి ఉన్నతమైన బెస్ట్ వరుల్ని సెలెక్ట్ చేసుకునే వేదిక అయింది. కానీ క్వాలిటీ మ్యాచ్లు, ఎలైట్ మ్యాచ్లు కావాలంటే ఎలా? దీనికి సమాధానమే నాట్ డేటింగ్ తరహా మ్యాట్రిమోనియల్. వధూవరుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు పెద్దవాళ్లు. ఈ మార్ట్ కల్చర్ వచ్చి, తర్వాత యాప్స్ వచ్చి, పరిచయం లేకుండానే ఆదాయ స్థాయిని చూసి సెలెక్ట్ చేసుకోవటం అనేటువంటిది సుదీర్ఘకాలం సర్వైవ్ అవుద్ది అనేటువంటి నమ్మకం పోతా ఉంది రోజు రోజుకు. కాబట్టి వివాహ వ్యవస్థకు బలమైనటువంటి పునాది అండర్స్టాండింగే, బలమైనటువంటి పునాది నైతిక విలువలే. కాబట్టి ఈ విధమైనటువంటి వ్యవస్థ రేపు రానున్న కాలంలో ఈ యాపుల వ్యవస్థ, వ్యాపుల ద్వారా వివాహ వ్యవస్థ, ఈ వ్యవస్థలో ఈ వ్యవహారాలు పెరిగితే రేపు రానున్న కాలంలో మన దేశంలో కూడా డైవర్స్ రేటు పెరగదనేటువంటి గ్యారంటీ ఏం లేదు. కఠినమైన చట్టాలు ఉన్న చోట, లేదా వివాహ బంధం ఉన్న చోట, లేదా మనుషులు కలిసిన చోట, లేదా కుటుంబాలు పరిచయం ఉన్న చోట, లేదా వివాహ వ్యవస్థ పటిష్టంగా ఉన్న చోట డైవర్స్ రేటు తక్కువ ఉంది. ప్రపంచంలో డైవర్స్ రేటు తక్కువ ఉన్నటువంటి దేశం భారతదేశం. స్పెయిన్ 8% ఉంటే, యూరప్ దేశాల్లో అబవ్ 50% ఉంటే, భారతదేశంలో డైవర్స్ రేటు 1% ఉంది. ప్రపంచంలో అతి తక్కువ డైవర్స్ రేటు ఉన్న దేశం భారతదేశం. 100 సంబంధాలు చూసే కంటే ఒక బెస్ట్ సంబంధం చూస్తే పిల్లల పెళ్లిళ్లు, జీవితాలు సెట్ అయిపోతాయన్న భావన వీళ్లది. అందుకే ఎలైట్ మ్యాట్రిమోనియల్ సైట్లు, యాప్లు మనుగడ సాగిస్తున్నాయి. ఇందులో ఉత్తమమైన మ్యాచ్ ఫిక్సింగ్ కు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అయితే ఇక్కడ వధువు కంటే వరుల ఎంట్రీ చాలా సమస్యలతో కూడుకున్నది. అబ్బాయిల డేట్ ఆఫ్ బర్త్ నుంచి ఎత్తు, లావు, శరీరం రంగు, చేసే ఉద్యోగం, గుణగణాలు, వచ్చే ఆదాయం, ఇలా పలు అంశాలు కీలకం. అబ్బాయి సంపాదన అనేది అన్నిటికంటే కీ రోల్ పోషించే అంశం.
అమ్మాయిలకు ఇలాంటి రిస్ట్రిక్షన్స్ తక్కువే. ఇవే ఇప్పుడు పెళ్లంటే ఆర్థిక వ్యవహారంగా మార్చేసిన పరిస్థితి. అలా వివాహ వ్యవస్థ అనేది చాలా వరకు డబ్బు చుట్టూనే తిరుగుతోంది. మ్యాట్రిమోనియల్ సైట్స్, యాప్స్ ఆర్థిక అంశాలకు ప్రాధాన్యతనిస్తున్నాయి. ఓ రకంగా వివాహ వ్యవస్థలో విలువలు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, అభిరుచుల మ్యాచింగ్ కంటే డబ్బు, హోదా, ఆస్తిపాస్తులు, ఇతర ఆర్థిక అంశాలకే ప్రాధాన్యత పెరుగుతోంది. ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.